డిఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వేలాది మంది డిఎస్సీ అభ్యర్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. డిఎస్సీ అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వెంటనే డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని వందల మంది వేల మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వారందరూ కూడా వర్టికల్ రిజర్వేషన్ ద్వారా నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. 1:1 కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రోడ్లో నిలబెట్టినటువంటి మీరు స్పోర్ట్స్ కోటా ద్వారా మాత్రం బ్యాక్ డోర్స్ ద్వారా మీకు కావాల్సిన వాటి అందరికీ కూడా సర్టిఫికేట్స్ సృష్టించి ఏదో ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సృష్టించి మీరు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు అర్హులైనటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టినారు. అలానే ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్స్ ఉండి వారందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ కానీ కొన్ని సంవత్సరాల పాటు వారందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఎలిజిబిలిటీ అయిన వారందరినీ కూడా మీరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు నిరుద్యోగులను కడుపు మండించేటువంటి పరిస్థితి. తప్పకుండా కూడా ఇది ఒక పెద్ద కుంభకోణం. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన ఆ 3.5 లక్షల మంది ఏదైతే డిఎస్సీ రాసి వారందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డారో వారందరి తరపున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ఈరోజు ముందుకు రావడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.